ఓకే. నవంబర్ 30వ తారీఖు 2024న చంద్రగిరి మండలం కొత్తిండ్లు గ్రామంలో తుమ్మాలపాటి సిద్ధుల నాయుడు అనే వాళ్ళ ఇంట్లో పగటిపూట హౌస్ బ్రేకింగ్ జరిగింది. అందుట్లో మొత్తం 305 గ్రాములు బంగారం, 6 లక్షల క్యాష్ నగదు పోయినట్టుగా మన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అఫెన్స్ జరిగిన దగ్గర నుండి అన్ని కోణాల్లో చంద్రగిరి సిఐ గారు, వాళ్ళ ఎస్ఐ గారు, ఐడి పార్టీ పురందరు, ముని వీళ్ళందరూ కలిసి పట్టుదలతో కృషి చేసి అన్ని కోణాల్లో సిడిఆర్స్ నుంచి సీసీటీవీ కెమెరాల నుంచి మొత్తం ఫుటేజ్ తీసుకొని దాన్ని ఐడెంటిఫై చేసి పాత నేరస్తుడు అంటే ఒక నెలలోనే పాత నేరస్తుడు నెలలోపే బాబా ఇతను పల్నాడు జిల్లా వాసి మిర్యాల గ్రామానికి చెందిన అతను. ఇతన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇతన్ని సూర్యాపేట నల్గొండ దగ్గర సూర్యాపేట పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళు వెళ్ళి అక్కడ ఇతని దగ్గర నుంచి ఒక 105.5 గ్రాములు బంగారాన్ని స్వాధీనం చేసుకొని రావడం జరిగింది. ఆ ముద్దాయిని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అతనితో పాటు కలిసి నేరం చేసిన కో అక్యూజ్డ్ పులి నరేష్ అనే వ్యక్తి, ఇతను ఎంఆర్పల్లి లిమిట్స్లో శ్రీకృష్ణ నగర్లో ఉంటాడు. పాత నేరస్తుడు ఇతను కూడా. ఇతన్ని ఐడెంటిఫై చేసి గత కొన్నాళ్ళుగా తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. ఇతన్ని ఐడెంటిఫై చేసి ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని దగ్గర నుంచి ఒక 195.5 గ్రాముల బంగారం, ఒక 9 ఐటమ్స్ బంగారం, ఒక 3 లక్షలు క్యాష్ నగదు ఇతని దగ్గర సీజ్ చేసి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ గ్రేవ్ కేసుని పట్టుదలతో కృషి చేసి సాధించిన చంద్రగిరి సిఐ గారు సుబ్రహ్మరెడ్డి గారిని, WSI ఉమెన్ SI అనిత, ఈ క్రైమ్ సిబ్బంది అందరినీ SP గారు అభినందించి క్యాష్ రివార్డ్స్ ప్రకటించడం జరిగింది. ఇంకా పాత కేసులు కూడా